హాయ్ అండి, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టేస్టీ అఫీషియల్. ఈరోజు మన ఛానల్లో గుత్తి వంకాయ కారంని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చాలా సింపుల్ రెసిపీ, 10 అంటే 10 నిమిషాల్లో చేసేయచ్చు. రెగ్యులర్లా కాదండి ఈ కర్రీని. ఇది 10 నిమిషాల్లో చాలా సింపుల్గా పొడి పొడిగా రైస్లోకి కలుపుకోవడానికి వీలుగా ఉండేలాగా ఈ గుత్తి వంకాయ కారంని చేసుకోవచ్చు. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి, అంత బాగుంటుంది టేస్ట్. ముందుగా స్టవ్ మీద కడాయిని పెట్టుకొని 7-8 వరకు ఎండుమిర్చిని వేసుకోవాలండి. మీరు కారానికి సరిపడా వేసుకోండి, మీరు ఎంత తినగలరో దాన్ని బట్టి. అలాగే 4 టేబుల్ స్పూన్స్ వరకు పల్లీలు కూడా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు కూడా వేసుకొని ఇవి లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలండి. ఇవి వేగుతున్నప్పుడే 2 టేబుల్ స్పూన్స్ వరకు పచ్చి కొబ్బరిని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవన్నీ కూడా బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు తెల్ల నువ్వులు కూడా వేసుకొని 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో బాగా వేయించేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇవి కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసేసిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కూడా ఇందులో పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 7-8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా పొట్టుతో సహా వేసేసుకోవాలి. మూత పెట్టేసి బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ మొత్తం కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని వేసుకోవాలి, ఈ కారం మొత్తం కూడా. ఇప్పుడు వంకాయల్ని నీట్గా వాష్ చేసేసి వంకాయల్ని ఈ విధంగా మధ్యలోకి ఘాట్లు పెట్టుకోవాలి. మనం గుత్తి వంకాయకి ఏ విధంగా అయితే 4 భాగాలుగా కట్ చేసుకుంటామో అదే విధంగా కట్ చేసుకోవాలండి. గుత్తి వంకాయకి ఈ విధంగా రౌండ్గా ఉన్న వంకాయలు అయితే చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. ఇవి మీకు అందుబాటులో లేకపోతే నల్ల వంకాయలు, మామూలు వంకాయలైనా తీసుకోవచ్చు, ఏవైనా సరే వేసుకోవచ్చు. గుత్తి వంకాయ సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉండేలా తీసుకోండి. అప్పుడే వంకాయలు అనేవి చాలా త్వరగా కూడా కుక్ అవుతాయి, చాలా త్వరగా ఉడికిపోతాయి. ఇలా వంకాయలు కట్ చేసుకున్న తర్వాత పసుపు వేసుకొని వాటర్లో వేసుకోవాలి. అప్పుడు వంకాయలు అనేవి నల్లగా రాకుండా ఉంటాయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పొడి మొత్తం కూడా వంకాయలోకి పెట్టేసుకోవాలి. స్టఫింగ్ అనేది ఈ విధంగా బాగా లోపల వరకు కూడా పొడి మొత్తం కూడా పెట్టేసుకొని వంకాయలన్నిటికి కూడా ఇదే విధంగా స్టఫింగ్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ వంకాయలన్నిటికీ పెట్టిన తర్వాత కారం అనేది మిగులుతుంది కదండి, అది కాసేపు పక్కన పెట్టేసుకుందాం. లాస్ట్లో దాన్ని మనం కర్రీలోకి యూజ్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకొని 4-5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఈ గుత్తి వంకాయ కారంకి ఆయిల్ అనేది కాస్త ఎక్కువే పడుతుందండి. ఆయిల్ ఎక్కువ ఉంటేనే ఈ కారం అనేది టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు తాలింపు గింజలు, 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకును వేసుకొని బాగా వేయించేసుకున్న తర్వాత మనం 1/2 కేజీ వరకు గుత్తి వంకాయలను అయితే తీసుకున్నామండి. అవన్నీ కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. వంకాయలన్నీ కూడా ఇలా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మెల్లగా కదిలించండి. ఎక్కువ గట్టిగా కదిలిస్తే ఈ వంకాయలో ఉన్న స్టఫింగ్ మొత్తం కూడా పోతుందండి. సో ఇలా ఒకసారి మెల్లగా కదిలించిన తర్వాత మూత పెట్టేసి కరెక్ట్గా 7-8 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నామంటే వంకాయలు అనేవి చాలా త్వరగా కుక్ అయిపోతాయండి. ఎక్కువ టైం కూడా పట్టదు. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, మెల్లగా కలపాలి, లేదంటే స్టఫింగ్ మొత్తం కూడా పోతుంది. ఇలా బాగా ఉడికిన తర్వాత 7-8 నిమిషాల తర్వాత కొంచెం పసుపును కూడా వేసేసుకోండి. అలాగే మనకి ఇందాక మిగిలింది కదా కారం, ఆ కారం కూడా ఇందులో వేసేసుకోవాలి. కారం వేసిన తర్వాత మెల్లగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కారం మొత్తం కూడా ఇలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాగా ఉడికిచ్చారంటే గుత్తి వంకాయ కారం అనేది రెడీ అయిపోతుందండి. మీకు ఉప్పు కారం ఏమైనా సరిపోకపోతే ఈ టైంలో మీరు వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత 5 నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే గుత్తి వంకాయ కారం అనేది కరెక్ట్గా వస్తుందండి. చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇలా లాస్ట్లో ఉడికిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా వేసేసి ఒకసారి బాగా కలిపేస్తే గుత్తి వంకాయ కారం అనేది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి ఎంత రుచిగా ఉంటుందో ఒక్కసారి మీరు టేస్ట్ చేస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది తెలుస్తుందండి, అంత బాగుంటుంది. తప్పకుండా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇది పాతకాలం రెసిపీ అండి, మా నానమ్మ కాలం రెసిపీ. ఇది చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.